పోలింగ్ ముహూర్తం ముంచుకొస్తోంది. ప్రచారానికి రేపటితో ఎండ్ కార్డ్ పడనుంది. ఏం చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా రేపు ఒక్కరోజు మాత్రమే. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రచారం స్పీడ్ పెంచింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఎన్నికల ప్రచారానికి రానుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో, మెదక్ జిల్లా ఆందోళనలో బహిరంగ సభలకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు సోనియా గాంధీ. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాజకీయ వారసులు బరిలో దిగడంతో చేవెళ్ల పార్లమెంట్ను కాంగ్రెస్ కీలకంగా భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా ప్రభావం చూపే ఈ సభ కోసం భారీ జన సమీకరణపై దృష్టి పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఇతర జిల్లాల నుంచి కార్యకర్తల్ని పెద్ద ఎత్తున రప్పిస్తున్నారు. సోనియా గాంధీ గారు చేవెళ్ల నియోజకవర్గం సంబంధించి చేవెళ్ల గ్రామానికి రావడం జరుగుతుందండి రేపు. దానికి సంబంధించి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో కానీ, కార్యకర్తల స్థాయిలో కానీ, ఇక్కడ అరేంజ్మెంట్ స్థాయిలో కానీ చకాచకా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలుగా 3 రోజులు ముందు కాబట్టి పెద్ద ఎత్తున తరలించి జనాలను తరలించి విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గంలో సోనియా గాంధీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. పుల్కల్ మండలం చౌటుకూరులో జరిగే సభలో సాయంత్రం 5ంటికి కాంగ్రెస్ అధినేత్రి పాల్గొంటారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సభ కోసం 2 లక్షల మందిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు నేతలు. చేవెళ్ల, చౌటుకూరు వేదికల నుంచి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే మరిన్ని హామీలు ఇస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు 2 సభలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.